కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం డీసీసీ ఉపాధ్యక్షులు రాచకొండ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శులు చిలుక హనుమంతరెడ్డి, పొన్నం సత్యనారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్సుమాంజలి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇన్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ హోమ్ అధ్యక్షతన ఈ పార్టీ వ్యవస్థాపన జరిగింది. అలాంటి పార్టీలో నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, రాజీవ్ గాంధీ కానీ మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం అంతటా బలహీన వర్గాల అభివృద్ధి కోసము కృషి చేస్తున్న పార్టీగా, భారతదేశ ప్రజల కోసము ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి భారతదేశానికి స్వాతంత్రం కల్పించిన పార్టీ, ఎప్పుడు స్వార్థ రాజకీయాలకు, చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గెలిచినా ఓడినా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనము. అలాగే చాలా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకము, రైతు వ్యతిరేకము, ఇతర అన్నీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో రేపటి ఎలక్షన్స్లో తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిదర్శనం రైతుల వ్యతిరేక ప్రదర్శన ఢిల్లీలో జరుగుతున్న నెల రోజుల పాటు చలిని కూడా లెక్క చేయకుండా జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఈ వీక్లోనే కొత్త పీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ కాబోతున్నారు. నూతన ఉత్తేజంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా